మీకు ఇష్టమైన కూరగాయల మిశ్రమం క్రీమీ మసాలా చిక్కని గ్రేవీతో వండినది. వెజ్ మఖన్వాలా శాకాహారులు ఆనందించేది. ఇంట్లో చేయడానికి మీకు కావలసినవి: 5 టీ స్పూన్ల అమూల్ బటర్, 100 గ్రాముల పన్నీర్ క్యూబ్స్, 1 టేబుల్ స్పూన్ అమూల్ దహి, 3 టేబుల్ స్పూన్స్ అమూల్ క్రీమ్, ఉడికించిన క్యారెట్ 1 తరిగినది, 4 నుంచి 5 మష్రూమ్స్ తరిగినవి, 1 చిన్న కప్పు నిండా ఉడికించిన బేబీకార్న్, ఫ్రెంచ్ బీన్స్ తరిగినవి, 1 పెద్ద ఉల్లిపాయ తరిగినది, ప్యూరీ కోసం 2 టొమాటోలు, 1/2 కప్పు ఉడికించిన బఠానీలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీడిపప్పు పేస్ట్. మీకు కావలసిన మసాలాలు: 1/2 టీ స్పూన్ కలోంజీ లేదా ఉల్లి విత్తనాలు, 6 లేదా 7 కరివేపాకులు, 2 ఎండిమిర్చి, 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఎండిన మెంతాకు, 1/2 టీ స్పూన్ పంచదార మరియు రుచికి ఉప్పు. ముందుగా గడ్డకట్టిన పన్నీరుని వేడి నీటిలో కనీసం 10 నిమిషాలు ఉంచి కరిగించాలి. సమతలమైన పాన్ తీసుకుని కొంత అమూల్ బటర్ని కరిగించాలి. దానిని తక్కువ సెగలో కరిగించండి. ఇప్పుడు కరోంజీ, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వీటిని 1 నిమిషం వెన్నతో వేయించండి మరియు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయండి. బాగా కలపండి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగినప్పుడు కారం పొడి, పసుపుతో పాటు ధనియాల పొడి వేయండి. బాగా కలపండి. మసాలా దినుసులతో కలిపి ఉడుకుతుండగా మిక్సర్లో తరిగిన 2 టమోటాలను తీసుకుని మెత్తని ప్యూరీగా గ్రైండ్ చేయండి. ఉడుకుతున్న మసాలాకి ప్యూరీని కలపండి. ప్యూరీలోకి మసాలాలు కలిసేటట్లు బాగా కలియబెట్టండి. కలిపిన తరువాత ఇప్పుడు కూరగాయలు వేయాలి. క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, మష్రూమ్స్ మరియు బేబీకార్న్ వేయండి. గ్రేవీని బాగా కలియబెట్టి కలపండి. కూరగాయలను ఉడకనియండి. ఇప్పుడు మెత్తని అమూల్ పన్నీర్ క్యూబ్స్ వేయాలి. పన్నీర్కి గ్రేవీ పట్టేటట్లు బాగా కలపండి. రుచికరమైన సువాసనను ఆస్వాదించండి. తర్వాత కొంత నీరు కలపండి. కూరగాయలు కొన్ని నిమిషాలు ఉడకనియండి. తరువాత జీడిపప్పు పేస్ట్ మరియు పంచదార వేయండి. బాగా కలపండి. తరువాత 1 టీ స్పూన్ ఉప్పు మరియు గరం మసాలా అంతా కలపండి. ఇప్పుడు వంటకానికి స్టార్స్: అమూల్ దహి మరియు అమూల్ క్రీమ్ గ్రేవీ మఖాని చిక్కగా చేయడానికి జోడించాలి. చక్కని సువాసనకి చివరిలో ఎండిన మెంతి ఆకు వేయండి. నెమ్మదిగా కలపండి. చిక్కని మరియు క్రీమీ వెజ్ మఖన్వాలా ఇప్పుడు సిద్ధం. రోటీలతో వడ్డించండి. మంచి రాయల్ వెజిటేరియన్ భోజనాన్ని ఆనందించండి.